ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఉదయకాలము దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించును గాక. ఇక్కడ యూదా వారికి ఈ మాటలు సెలవిస్తున్నాడు అనమాట. అంటే చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే అలసినటువంటి మనందరికి తెలుసు, చెరలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటారు కదా, బంధకాల్లో ఉన్నప్పుడు. సో అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆలోచనల ద్వారా అలసిపోయి ఉండవచ్చు, కొన్నిసార్లు కృషించి ఉండవచ్చు, కృంగిపోవచ్చు. రకరకాల పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే నిద్రలేమిని అనుభవిస్తూ ఉండవచ్చు కదా. చెరలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులే వేరుగా ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ జ్ఞాపకం వస్తూ ఉంటారు, వారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి జ్ఞాపకం వచ్చి సో కొన్నిసార్లు ఆయా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటారు కదా చెరలో ఉన్నప్పుడు. సో మనం కూడా ఒకప్పుడు పాపపు చెరలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మనలను విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మన కొరకై ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించారు. సో మనం దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతూ వచ్చామో ఆ చెరలో నుండి విడిపించబడ్డం మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద ప్రతి పరిస్థితి నుంచి ఆయా రకాలైన బంధకాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఉదయకాలం నీ కుటుంబంలో, నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో సో చెప్పుకోలేని పరిస్థితులకు నువ్వు గురి కావచ్చు. కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులతో నువ్వు వెళ్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు సో ఈ బంధకాల లాంటి పరిస్థితులు, అసమాధానకరమైన పరిస్థితులు, కృంగి ఉన్న పరిస్థితులు, అలసి ఉన్న పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే దేవుడు ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆ మాట మన జీవితంలో ఒకరోజు వినపడే సమయము వస్తుంది. మనము అయితే పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. నేను ఇప్పుడు చెరలో ఉన్నాను, అలసిపోయిన స్థితిలో ఉన్నాను, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, కృషించిపోయిన స్థితిలో ఉన్నాను, నా పరిస్థితులు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నేను ఎప్పుడు ఆశీర్వదింపబడతానని ఉదయకాలం నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు యూదా వారికి జ్ఞాపకం చేసిన రీతిగా మనకు కూడా ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టి నీవు అలసిపోవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చదివితే, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించెను. చూసారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలతో కూడా సెలవిస్తూ ఉన్నాడు, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని చెప్పి మళ్ళా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతామో పరిస్థితులను బట్టి మనం కృంగిపోవడానికి బదులుగా మనలో ఉన్న దేవుడు ఆశీర్వదించే దేవుడిని నేను కలిగి ఉన్నాను, నాలో గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, ప్రార్థనకు జవాబిచ్చే దేవుని నేను కలిగి ఉన్నాను, మాట్లాడే దేవుని నేను కలిగి ఉన్నాను, నా ప్రక్క నుండి బలపరిచే దేవుని కలిగి ఉన్నాను, ఈ పరిస్థితులు కూడా నన్ను ఏమి చేయజాలవని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు వైపు చూస్తావో ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు. కీర్తన 45:2 చదివితే, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించారు. మన దేవుడు ఎవరు అంటే నిత్యము మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట. సో మనం లేఖనాల్లో చదవగలం, దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఎన్నటెన్నటికి కూడా ఆశీర్వదింపబడతాం. దేవుడు మనం మర్చిపోయే దేవుడు కదా, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడుతున్నావేమో, కృంగిపోయావేమో, అలజడికి గురయ్యావేమో, నేనెప్పుడు ఆశీర్వదింపబడతానులే, సో నేను సంపాదించినంత చినిగిన సంచులు వేసినట్టుందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సమయం ఇస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడు. నీకున్న స్థితిలోనే నువ్వు సంతృప్తి ఉండడం నేర్చుకో, దేవుడు ఖచ్చితంగా అదే దాన్ని ఆశీర్వదిస్తాడనమాట. ఉదయకాలం దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చెరలో ఉన్న ఆ యూదా ప్రజలకు దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు. ఉదయకాలం నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి భయపడుతున్నావేమో, దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సో దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు
ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరిచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.